ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కలిపి 56,000 అయితే 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు తెచ్చారు అధ్యక్ష. లాస్ట్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఎవరు అప్పు ఇవ్వకపోతే మార్క్ఫెడ్ ను కలిపి సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ను జాయింట్ గా మార్క్ఫెడ్ ను గ్యారంటీ పెట్టి మొన్న మళ్ళీ కొత్తగా 22,000 కోట్ల అప్పు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు ఇవాళ ఏమైపోతుంది అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదా? దాని మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతుండ్రా? ఇవాళ ధాన్యం అమ్మకాల్లో స్కామ్ అయింది, భారత్ దాల్ అమ్మకాల్లో స్కామ్ అయింది, ఫిలిప్పైన్ బియ్యంలో స్కామ్ అయింది, ఎమ్మెల్యేస్ పాయింట్ లో మీరు సన్న బియ్యం స్టార్ట్ చేసినాక ఎమ్మెల్యేస్ పాయింట్ లో మిగిలిన దొడ్డు బియ్యం ఎక్కడికక్కడ పురుగులు పట్టిపోయింది. వీటన్నిటి మీద విషయాలు బయటకు రావాలంటే పొద్దున కూడా నేను అడిగిన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే వెంటనే ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషన్ కార్డుల అధ్యక్ష, భట్టి గారు తన ప్రసంగంలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నా దగ్గర అసెంబ్లీ ఆన్సర్ కూడా ఉంది. ఇదే సభలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని ఉత్తమ్ గారు ఈ సభలో సమాధానం చెప్పారు. భట్టి గారేమో తన ప్రసంగంలో కార్డులు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కేజీల బియ్యాన్ని 6 కేజీలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సీలింగ్ లేకుండా పూర్తి స్థాయిలో బియ్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనాన్ని ప్రారంభించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయం పూర్తయి నౌ సెకండ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ లకు వచ్చిన మొత్తం ఒక 30-40 డిపార్ట్మెంట్లు చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ లో అధ్యక్ష గౌరవనీయులు భట్టి గారు ఏమన్నారంటే పిల్లల భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఇది ఖర్చు కాదు భవిష్యత్తు మీద పెట్టుబడులు అని మంచి మాట చెప్పారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్ అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు అంధాకారం అవుతా ఉంది కదా. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన 2,500 కోట్లతో సహా మా 9.5 ఏళ్లలో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపకుండా 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాము. మీరు 2.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం డబ్బులని చెప్పి ఏడాది అయినా కూడా ఇంతవరకు 1 రూపాయి ఇస్తున్న పరిస్థితి లేదు. భట్టి గారు మీరు కాలేజీల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ రోజు మీరు కూడా తప్పకుండా నెల ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చి మాట తప్పారు. అసలు ఇలా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు, మా స్కీమ్ అని మీరు కదా చెప్పుకునేది. మీ స్కీమ్ అయినా మేము కొనసాగించినాం. 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చాం. మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి 40% ఇచ్చి కొద్ది మంది ఎస్సీ పిల్లలకు ఇచ్చారు తప్ప మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మంగళం చేసే పాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దాని సాక్షిగా మీరు మాట కట్టుబడి ఆ నిధులు విడుదల చేయాలి, పిల్లల జీవితాలని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పాపం ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుతారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా డబ్బులు విడుదల చేయరా భట్టి గారు? ఏం పాపం చేసింది ఆ పిల్లలు? ఎస్సీ ఎస్టీ పిల్లలు బిఏఎస్ పిల్లలకి ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఇదెక్కడిది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష మీ పాలనలో ఇవాళ గురుకులాలకు తాళాలు పడుతున్నాయి, డిగ్రీ కాలేజీలకు తాళాలు పడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు రెంట్లు కట్టలేదని తాళాలు పడుతున్నాయి. ఇక గురుకులాల పిల్లలదైతే దీనస్థితి అధ్యక్ష. 200 మంది విద్యార్థులు మరణించారు అధ్యక్ష. ఉన్న గురుకులాల్లో పురుగులన్నం. ఏం సార్, నేను సెకండ్ డిపార్ట్మెంటే సార్, ఇంకా 32 ఉన్నాయి సార్. పురుగులన్నం పెట్టడం, పురుగులు లేకుండా ఇంత కడుపు నిండి అన్నం పెట్టడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళేందో కోతలు కోస్తా ఉన్నారు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు. అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వలే అధ్యక్ష.
అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెసే 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయినరు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్ళలో ఒకటో రెండో మైనస్ పోవా? కనీసం ఒకటి రెండన్న 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇంకోటి అధ్యక్ష, మాది పారదర్శకం అంటారు మా బట్టి అన్న. నేను ఒకటి అడుగుతున్నా బట్టి గారు, మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. క్యాంప్ ఆఫీసులు కడితే అన్ని నియోజకవర్గాల్లో కట్టినాం కదా. 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. 119 ఎస్సీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా. మిషన్ కాకతీయ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా. మెడికల్ కాలేజీలు పెడితే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కదా. ఇవాళ మేము ఏం చేసినా పారదర్శకంగా చేసినాం. మీరు మొన్న ఎస్డిఎఫ్ కు ఒక జీవో ఇచ్చిండ్రు, జీవో నంబర్ 251, 1/11/2025 నాడు ఒక జీవో ఇచ్చిండ్రు ఎస్డిఎఫ్. కేవలం 76 మంది ఎమ్మెల్యేలకే ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. అంటే మేము ఎమ్మెల్యేలం కాదా? మా దగ్గర ప్రజలు లేరా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 76 నియోజకవర్గాలకి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి ఉందా? 76 నియోజకవర్గాలకు ఉందా? మాకెందుకు ఇయర్ ఎస్డిఎఫ్ అని అడుగుతా ఉన్నా. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా ఉన్న మాకు మాత్రం ఇవాళ ఎస్డిఎఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. హౌ ఇట్ ఈస్ ఫెయిర్ అధ్యక్ష? సంక్షేమ రంగం అధ్యక్ష. ఇక సంక్షేమ రంగం అధ్యక్ష, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. ఈ సంక్షేమ రంగంలో కాంగ్రెస్ తీరెట్లా ఉందంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ బట్టి గారు మంచిగా వినాలి అధ్యక్ష. పాపం అందరికంటే పేదలు, వాళ్ళ విషయంలో మనందరికి కన్సర్న్ ఉండాలి, మనందరికి బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్ష, 2014-15లో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 1396 కోట్లు ఖర్చు పెట్టాం. మేము దిగిపోయినప్పుడు 2023-24 4703 కోట్ల రూపాయలు ఎస్సీ వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టినాం. ఒక ఇయర్ 2021-22 అయితే 7361 కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ వెల్ఫేర్ కు. మరి మీ యొక్క మొదటి సంవత్సరం, మీ పాలనలో మీరు పెట్టిన బుక్కులోని మాట, 2024-25లో దళితుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 1399 కోట్లు. 1395 కోట్లు షేమ్ అధ్యక్ష. ఇది అంటే 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన దానికంటే తక్కువ. 2014-15లో మేము 1396 కోట్లు పెడితే 11 ఏళ్ల తర్వాత దళితులకు 2024-25లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1395 కోట్లు. అంటే ఇది సిగ్గుతో మనందరం కూడా తలదించుకోవాలి అధ్యక్ష. ఎస్సీ ఎస్డిఎఫ్ అంటాం, వాళ్ళ నిధులు వాళ్ళకే ఖర్చు పెడతామంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. ఎందుకు ఇంత తక్కువ ఖర్చు పెట్టారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదా ఎస్సీల సంక్షేమం మీద మీకున్న ప్రేమ? ఇదా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా ముచ్చటగా ముగ్గురని 2 వేలు చూపి ఒక గీత గీసినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, 2024-25లో ఎస్సీ వెల్ఫేర్ కు 33,124 కోట్లు పెట్టి మీరు పెట్టిన ఖర్చు 14,148 కోట్లు, జస్ట్ 42%. పెట్టిన బడ్జెట్ లో 42% మాత్రమే ఖర్చు పెట్టారు. 25-26 40,231 కోట్లు పెట్టి 14,732 కోట్లు. మొన్న ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టిన ఖర్చు 36% మాత్రమే, 36%. అంటే మీ దళిత ద్రోహం ఎంత దారుణంగా ఉందో ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. దళిత యువత ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కు 3,267 కోట్లు కేటాయించారు అధ్యక్ష. పెట్టిన ఖర్చు ఎంత అంటే 28 కోట్లు. పెట్టింది 3,267 కోట్లు, ఖర్చు పెట్టింది 28 కోట్లు. ఇదా దళితుల మీద ఉన్న ప్రేమ? ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా
దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని తెచ్చారు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో కూడా ఒక చింతకాని మండలాన్ని తీసుకున్నారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? అంబేద్కర్ అభయహస్తం పెట్టి మీరు 10 ఇచ్చిండ్రు, మేము 12 ఇస్తాము అన్నారు అధ్యక్ష. ఏమైనాయి 12? ఒక్కరికన్నా ఇచ్చారా అధ్యక్ష? ఏ ఒక్క యువకుడికైనా అందాయా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారి తెచ్చిన పథకం అని ఒకే ఒక్క కక్షతో, రాజకీయ కోపంతో దళిత సమాజాన్ని చీకట్లోకి నెట్టేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది అధ్యక్ష. ఒకవైపేమో కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు, మిగతా సభ్యులు కూడా ఇంకా మాట్లాడేది ఉంది, మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన దాకా చాలా సమయం కేటాయిస్తున్నాం సార్, దయచేసి కంక్లూడ్ చేయండి. నేను ఇంత చక్కగా ఈ రాష్ట్రానికి ప్రజలకు అవసరమైన నేను తిడతలేను కదా సార్, మీరు కంక్లూడ్ చేయండి. విమర్శిస్తలేను కదా సార్. చాలా మంది సభ్యులు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. నాకు ఇంకా సభ్యులు ఒక 1 అవర్ సార్, 1 అవర్ సార్, లేదు హరీశ్రావు గారు, 1 అవర్ సార్, హరీశ్రావు గారు 1 అవర్ సార్. సార్ ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా మిమ్మల్ని వచ్చి కూర్చోబెడుతురు. ఇదేదో కుట్ర అవుతుంది సార్. నేను మాట్లాడినప్పుడే మీరు వచ్చి కూర్చుంటారు. స్పీకర్ గారు లోపల పోతున్నారు, మీరు వచ్చి కూర్చుంటారు, బెల్లు కొడుతున్నారు. ఇదేదో కుట్ర జరుగుతుంది సార్, నా మీద కుట్ర జరుగుతుంది సార్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. బాలు నాయక్ గారు మీకు తగదు సార్. అధ్యక్ష మీకు తగదు సార్. ఇది ప్యానెల్ స్పీకర్ సార్. సార్ ప్యానెల్ స్పీకర్ గారు కూడా చైర్ లో కూర్చున్నప్పుడు హీ విల్ యాక్ట్ యాజ్ ఏ స్పీకర్. ఈ కాంట్ అట్రిబ్యూట్ అస్పర్షన్ చైర్ మీద చేయరాదు, వారికి కూడా తెలుసు అధ్యక్ష. వి టేక్ సివియర్ అఫెన్స్. సెకండ్ థింగ్, జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్ అన్నప్పుడు వారికి కూడా తెలుసు అధ్యక్ష. జనరల్ డిస్కషన్ లో స్పెసిఫిక్ గా పోవాలనుకున్నప్పుడు డిమాండ్స్ ఉంటాయి అధ్యక్ష. వాటి డిమాండ్స్ పైన అనేక అంశాలపై మేము పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై మాట్లాడటానికి కానీ, లేకుంటే కట్ మోషన్స్ మూవ్ చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అది కూడా వారు సభా సాంప్రదాయాలకు సంబంధించి మళ్ళా అదే మాట్లాడి, మళ్ళా డిమాండ్స్ అదే మాట్లాడి వారి సభ్యులు సార్ సభా సమయాన్ని వృధా చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారు ఇప్పుడేమన్నారు అధ్యక్ష? ఇప్పుడే ఉన్నాయి 40-30 మాట్లాడండి. ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి డిమాండ్ మీద మాట్లాడమని కోరుతా ఉన్నాం కదా అధ్యక్ష. డిమాండ్స్ సంబంధించి మేము గిల్లెటిన్ చేయలే మీలాగా, మేము మీలాగా గిల్లెటిన్ చేయలే. డిమాండ్ సంబంధించి గత 2 సంవత్సరాలుగా గిల్లెటిన్ ఎప్పుడు చేయలే. ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా డిమాండ్స్ పైన మాట్లాడినరు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఈసారి ఆదివారం కూడా సభను పెట్టడం జరిగింది అధ్యక్ష. అందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు హరీష్ రావు గారికి స్పెసిఫిక్ గా ఆ సబ్జెక్ట్స్ పైన, అన్ని డిమాండ్స్ పైన ప్రతిరోజు కూడా ఉన్నాయి కనుక ఆ డిమాండ్స్ పైన ఈ రోజు వారికి ఉన్న అభిప్రాయాలు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. హరీశ్రావు గారు సార్, మా ఎలియా మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. దయచేసి సరే సార్, 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. డిమాండ్స్ 32 డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పినా ఒక 20 తీసేస్తా సార్. ఒక 20 తీసేసి ఒక 10-12 డిపార్ట్మెంట్ 20 తీసేస్తా ఒక 20 డిపార్ట్మెంట్లు తగ్గించుకుంటా సార్. ఒక 8-10 డిపార్ట్మెంట్లు మాట్లాడతా సార్. ప్లీజ్ ఇంపార్టెంట్ మాట్లాడదాం సార్. ఎస్సీ ఎస్టీ, మన ఎస్టీల గురించి మాట్లాడుకుందాం సార్ దయచేసి. ఓకే సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష, మనం ఎస్సీ వెల్ఫేర్లో నిధుల గురించి ఎట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పిన అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్కు 3,267 కోట్లు బడ్జెట్లో కేటాయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సాక్షిగా ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 28 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగా దళిత సమాజాన్ని ఉద్ధరించే పద్ధతిది? అదేవిధంగా నిధుల సంగతి చూస్తే అట్లా. ఇంకోటి అధ్యక్ష, ఒకవైపు నిధుల్లో కోత పెడుతూ దళితుల జీవనాధారమైనటువంటి అసైన్డ్ భూములను కాజేసే ద్రోహ చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం అని ఘనంగా చెప్పారు అధ్యక్ష. కానీ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను అన్యాయంగా ఈ ప్రభుత్వం కాజేస్తా ఉంది. పారిశ్రామిక పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు.